భగవంతుడు సర్వాంతర్యామి. ఎలాగంటే ఈ చరాచర ప్రపంచమంతా పరమేశ్వరుడు ధర్మరూపంలో వ్యాపించి ఉన్నాడు. నియతి రూపంలో ఉన్నది నియంతయే. భగవంతుడు ఏ ఒక్క ప్రదేశంలోనో మరేదో లోకంలోనో ఉన్నాడని భావించే అవివేకులే పాపాచరణకు పూనుకుంటారు. అంతటా అన్నిటిలో అంతర్యామిగా ఉన్న జగన్నాథుని కళ్ళు కప్పడం ఎవరికీ సాధ్యం కాదు. పరమేశ్వరుడు లేని చోటంటూ లేదు. ఆయన అంతటా ఉన్నాడు. ఆయనకు తల వంచి సూర్యుడు వెలుగుతున్నాడు, చంద్రుడు వెన్నెలలు చిందిస్తున్నాడు, అగ్ని దహిస్తూ ఉంది, గాలి వీస్తూ ఉంది, జలం చల్లబరుస్తూ ప్రాణాధారంగా ఉంది. చెవులు లేకనే వినే పరమేశ్వరుడు కళ్ళు లేకనే చూడగలడు. అంటే చెవులు లేకున్నా పరమేశ్వరుడు వింటాడు, కళ్ళు లేకపోయినా చూడగలడు. ఈ విశ్వమంతా తానే వ్యాపించి ఉన్నాడు. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. అంటే చెవులు లేకనే వినే పరమేశ్వరుడు కళ్ళు లేకనే చూడగలడు. ఈ విశ్వమంతా తానే వ్యాపించి ఉన్నాడు అని అర్థం. పరమేశ్వరుని కరచరణాలు అంతటా కదులుతూ ఉన్నాయి. ఆయన కళ్ళు అంతటా ఉండి సర్వాన్ని వీక్షిస్తున్నాయి. అందరి మాటల్ని ఆయన వీణులు వింటున్నాయి. అంతా ఆ దివ్యాత్ముడే వ్యాపించి ఉన్నాడు. ఇదే ధర్మస్పృహ. ధర్మరూపంలో దైవం శోభిస్తున్నాడనే అపూర్వ అవగాహన. ధర్మస్పృహతో దైవ చింతనతో జీవించేవారు తాము చేస్తున్నది పరమేశ్వరుడు చూస్తున్నాడని, తాము చేస్తున్న దానిని సాక్షీభూతిగా వీక్షిస్తున్నాడని, తాము పలికే ప్రతివాక్యాన్ని చప్పుడు లేకుండా వింటున్నాడని భావించి ధర్మబద్ధంగా జీవిస్తారు. అట్టివారిని ఎన్నడూ దుఃఖం సమీపించదు. అసత్యవాదులు, అధర్మపరులు దైవం కళ్ళు కప్పి దూరంగా పోలేరు, పాప ఫలితాన్ని తప్పించుకోలేరు.